స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి సోషల్ మీడియా వారియర్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్స్ అనొచ్చు, సైకోలు అనొచ్చు. వీళ్ళ మీద వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కొంతమందిని తీసుకువెళ్లి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తికి సకల మర్యాదలు చేస్తూ సపర్యలు చేస్తున్నటువంటి పోలీసుల మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఇష్యూ పైన ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే హరీష్ అన్న, ముఖ్యంగా మీరు చూడొచ్చు, రీసెంట్ గా సోషల్ మీడియా వారియర్స్ ని కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి అనేక మందిని, వాళ్ళని సైకోలను కొంతమంది పిలుస్తారు, ఇంకొకళ్ళని కొంతమంది పిలుస్తారు. బట్ ఏదైనా కావచ్చు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు గత 5 ఏళ్లుగా మనం చూసాం. స్టిల్ ఈ రోజుకి కూడా అలాంటి పోస్టులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ చూడనటువంటి అత్యంత దారుణమైనటువంటి మాటలు, పోస్టులు, ఫోటోలను ఈసారి ఈ ఎలక్షన్స్ కి అంటే ఈ 5 ఏళ్లలో మనం చూసాం. అలాంటి వ్యక్తుల్ని కూడా ఇప్పుడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, చాలా అలసత్వం ప్రదర్శించింది ఏమో అనిపించింది పవన్ కళ్యాణ్ గారి మాటలకు ముందు. అవును, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమంగా వ్యవహరించిన వాళ్ళను జైల్లో పెడతారు, కేసులు నమోదు చేస్తారు అని ప్రజలు భావించారు. 11 సీట్లు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళు అలాంటి అక్రమాలు చేశారు కాబట్టి ఇచ్చారు. వాళ్ళని పనిష్ చేయాలి కదా. డెఫినెట్ పనిష్ చేయాలంటే ఈ ప్రభుత్వం మీద కదా ఆశలు పెట్టుకుని ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించో చంద్రబాబు గారి గురించో కాదు హరీష్. వాళ్ళ వ్యవహార శైలికి విసిగి వేసారిన ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. న్యాయం జరగాలంటే వాళ్ళు శిక్షించబడ్డప్పుడే న్యాయం జరుగుతుంది. సో ఇవాళ బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి? మీరు ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపు అతను అరెస్ట్ చేయాలి. కానీ ఏమైపోయింది? నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెల మీరు అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసినప్పుడు మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అతనికి పోలీసు మార్కు ట్రీట్మెంట్ ఉండాలి. డెఫినెట్గా అతను ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతో కొట్టుకున్న అన్నదమ్ముల కేసు లేకపోతే ఇంకొక మిత్రుల కేసు అవి కాదు. అతను చిన్న పిల్లల్ని రేప్ చేస్తాను అని చెప్పాడు, పెద్దవాళ్ళను చంపేస్తాను అని చెప్పాడు. అంటే అటెంప్ట్ మర్డర్ కదా. చిన్నపిల్లలు రేప్ చేస్తా అంటే పోక్సో కేసు కదా. మరి కేసులన్నీ ఉన్నాయి కదా, మరి కేసులన్నీ పెట్టాలి కదా. సిఐడి అని చెప్పి కాల్ చేశాడు చాలా మందికి. నేను సిఐడి నుంచి ఫోన్ చేసి బెదిరించాడు, పోలీసు అని చెప్పాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. అవును, ఇలాంటి దుర్మార్గుండి మీరు అత్తగారింటికి తీసుకెళ్ళినట్టు మురికి గడ్డంతా కనిపించేవాడు. చూసారు కదా, అత్తగారింటికి తీసుకెళ్ళి చక్కగా క్లీన్ షేవ్ చేసి మంచి కటింగ్ చేసి స్మార్ట్ బైలాగ్ తయారు చేసి మంచిగా కావాల్సినట్టు బిర్యానీ పెట్టి మంచిగా పక్కేసి పడుకోబెట్టి ఏసీ రూమ్ అంట, ఏసీ రూమ్ పరుపులంట. ఇదా మీరు చేసేది? ఇది చేసిన తర్వాత వాడు ఎంత బలిసి కొట్టుకున్నాడంటే బయటకు వచ్చిన తర్వాత వాడు పోలీస్ జీప్ నుంచి ఇట్లా చేయి చూపిస్తూ వార్నింగ్ చేసి ఈ 4 జనాలు మొత్తం ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఈడుస్తా అంటాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. కమిషన్ ని పేర్లతో సహా చెప్తున్నాడు. ఫలానా ఛానల్ ఎంత నిర్వీర్యం చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఏంటి? ఇట్లాంటి దుర్మార్గుల్ని కాపాడడానికి ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నది నిజంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఉన్నారో వాళ్ళ మీద దాష్టికాలు జరిగితే అడ్డుకోవటానికి ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్. నువ్వు చేసిన తప్పులను అడ్డుకోవడానికి లేదు ఎస్సీ ఎస్టీ కమిషన్, నీ జేబులో సంస్థ. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన తీరు కూడా ఉందంటే ఆయనది. అంటే దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుందాం అనే స్థాయిలో ఉంది. చేసిన సమర్థించడం కూడా ఏమీ కాదు, బెదిరిస్తాడు. ఆయన జేబులో సంస్థ ఏమన్నా దేకను కూడా దేకను. సో అతను బెదిరిస్తాడు. ఇట్లా పోలీస్ జీప్ లో ఉండి చేసి అంత బలిసి కొట్టుకుంటున్నాడంటే ఎక్కడ ధైర్యం ఎక్కడిది? పోలీస్ స్టేషన్ లో నువ్వు 15 రోజులు రిమాండ్ లో ఉన్న తర్వాత కూడా నువ్వు అంత ధైర్యంగా మాట్లాడేవంటే పోలీసులు నేను ఎంత బాగా చూసుకున్నారో అర్థమవుతోంది. ఇక్కడ పోలీసులు అంటే చాలా కేసుల్లో మీరు చూస్తూ ఉంటారు. పోలీసులు ఏంటంటే కింసిన కానిస్టేబుళ్ళు
వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో డబ్బులు మిగులుతాయి కదా అని వాడే ఖైదీనే డబ్బులు పెట్టి భోజనం పెట్టిస్తే తింటారు. ఇట్లా నడుస్తుంటాయి, జరుగుతూ ఉంటది. కానీ ఇది జరుగుతుంటే దాన్ని నేను తప్పు కూడా పట్టను హరీష్, దాన్ని నేను. కానీ ఇది స్టేట్ ఫోకస్ ఉన్న కేసు కదా, మీరు ఎట్లా వ్యవహరించాలా? ఏదో ఒక చిన్న రోడ్డు పక్కన ఒకటి చిన్న గొడవ పడి తీసుకెళ్తే స్టేషన్ లో వాడిని ట్రీట్ చేసే విధానమే లోపల కూర్చో చల్ల బట్టలు ఎప్పి కూర్చోబెడతారు హరీష్. అలాంటి హరీష్, నేను ఒకతను ఆర్థిక మోసానికి పాల్పడితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఒక అతను ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు, అతను కూడా డబ్బులు ఉన్న వ్యక్తి. ఈవెందో అతన్ని బట్టలిప్పి కూర్చోపెడతా అని పోలీసు వార్నింగ్ ఇస్తే అతను ఇప్పుడు రే అంటారు, మాట్లాడితే రే అక్కడ కూర్చోరా ఇక్కడ కూర్చోరా. పోలీసు మార్కు అంటే వాళ్ళలో ఆ రకమైన మార్కు చూపిస్తే తప్ప, భయం పుట్టిస్తే తప్ప వాళ్ళలోంచి నిజాలు రావు, వాళ్ళు పరివర్తన రాదని వాళ్ళ ఉద్దేశం. సో అలాంటి పోలీసు మార్క్ ఎక్కడ వీడికి కనపడలేదే. వీడు చేసే పోనీ హరీష్ ఇంట్లో తిరిగినట్టు తిరుగుతున్నాడు. హరీష్ ఇప్పుడు ఏదైనా ఒక మంచి ప్రొఫెషనల్ ఏదైనా పొరపాటు జరుగుంటది, అతను తీసుకొస్తారు పోలీసులు, అతని పట్ల ఏదో పొరపాటుగా జరుగుంటది, అతను ప్రొఫెషనల్ అని అనుకోవటానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు కూడా అనుకోరు వీళ్ళు. అలాంటిది ఒక రోగ్, దుర్మార్గుడు, జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తి, సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాని వాడి పట్ల మీరు వ్యవహరించిన తీరేదైతే ఉందో ప్రతి వాడికి నరాన ఎక్కేసింది. ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చివరికి అంతా జరిగిందా? ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మొత్తం వ్యవస్థ కదిలిందా? అంతా జరిగిన తర్వాత మళ్ళీ వాడికి తీసుకెళ్లి బిర్యానీ వాడు పెట్టిస్తే వీళ్ళందరూ తిని వాడిని అడుగులకు మడుగులు ఎత్తారు. మళ్ళీ ఆ స్టేషన్ లో వాడికి పరిపేసి పండుగ మర్యాదలు చేసి ఇవన్నీ ఎస్పీ గారు అంటారు. అసలుకి ఈ వీడియో ఎవరైతే తీశారో, ఈ వీడియో ఎవరైతే బయట లీక్ చేశారో వాడిని కఠినంగా శిక్షిస్తామంటాడు. ఎస్పీ గారికి దయచేసి విన్నవించుకుంటున్నా, మనం ఒక పౌరులుగా మనం విన్నవించుకోవాలి. ఎందుకంటే ఒక సగటు పౌరుడికి మండి చేసిన పని అంతే తప్ప సిఐని సరెండర్ చేశారు. సిఐని మరి సిఐ తప్పు చేయకపోయి ఉంటే ఆ రకంగా స్టేషన్ లో తప్పు జరగకపోతే ఆయన ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? సో కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఇలాంటి వాటి పట్ల స్టేట్ ఫోకస్ ఉన్న కేసుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోయిందే. ఇవాళ కూడా అది లీక్ చేసిన వ్యక్తిని మేము తప్పని చెప్పట్లేదు. ఇది కదా జనానికి నచ్చంది, ఇది కదా. ఇంకేం నమ్మకం ఉంటది అసలు పోలీసుల మీద? అంటే ఒక ఎంపీని డైరెక్ట్ తీసుకెళ్లిపోయి కొట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి గుండెల మీద ఎక్కి బాధ అన్నటువంటి పోలీసులైనా వీళ్ళైనా అనిపిస్తుంది. మరి ఇదే పోలీస్ డిపార్ట్మెంటేనా అప్పుడు ఆయన చేసి మాత్రం అరాచకంగా వ్యవహరించిన డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడేమో ఏదైనా చర్య తీసుకోవాలంటే సార్ న్యాయస్థానం ఆర్డర్స్ ఉన్నాయండి కాబట్టి మేము ఆయనకి పరుపేయాల్సి వచ్చింది, కాబట్టి మేము ఆయనకి బిర్యానీ పెట్టించాల్సి అంటామా? అనకూడదు కదా. ఇప్పుడు జనం కూడా ఒకటి ఉంటది హరీష్, మీరు చూడండి చరిత్రలో నిలిచిపోయే ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేసినందుకు కాదు, వాళ్ళు ప్రజల పక్షాన డ్యూటీ చేసినందుకు చరిత్రలో నిలిచిపోతారు హరీష్. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పటికీ కొంతమంది చెప్పుకుంటారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ గురించి, ఉమేష్ చంద్ర గారు ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. జనం ఎందుకు చెప్పుకుంటారు అంటే వాళ్ళు చేసిన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి వాళ్ళు జనం కోసం నిలబడతారు చూసారా, అది జనంకి నచ్చుతుంది. అప్పుడు అతను హీరోయిటిక్ ఇమేజ్ వస్తుంది. లేదు మనం కూడా కాపాడడం కోసం బిహైండ్ కొంచెం వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు కూడా వెళ్ళాలి కూడా. అది సో పోలీసులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. 7 మంది కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు, ఒక సిఐ విఆర్ లోకి పంపించడం జరిగింది. సో ఇప్పటికైనా పోలీసులు కొంత జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం. కానీ ఎందుకంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఇక్కడ ఒక విషయం చాలా బాగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా కానిస్టేబుల్స్ నుంచి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ బలంగా పడుతుంది. గతంలో వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని ఆ శ్రీలక్ష్మి గారు ఐఏఎస్లు అలా ఎలా వెళ్ళిపోయారు, వాళ్ళ జీవితాలే నాశనం చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే స్టాఫ్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో వీళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కానీ ఏమో ఇదంతా ఈ పుణ్యం అంతా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ డిపార్ట్మెంట్ లో వీళ్ళ జీవితాలు నాశనం చేసినంత పుణ్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. రైట్.